హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పనులు, వంటలు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ దోశ పిండి, ఇడ్లీ పిండి రెండు అయిపోయాయండి. అవి కనుక ఉంటే నాకు కొంచెం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొంచెం కాదు, నైట్ టైం కూడా ఏంటి అంటే వంట చేసి ఓపిక లేకపోతే ఇడ్లీయో దోశ పెట్టుకొని తినేయచ్చు. మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. అయితే అయిపోయిందనమాట. ఇడ్లీ పిండి లేదు, దోశ పిండి లేదు. పూరి చేద్దామంటే టైం లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఉప్మా, మా వారికి మామయ్యకి ఉప్మా అనమాట. ఇంకా పిల్లలు అసలు ఉప్మా తినరు. అలాగే ఆద్య ఏమో పొంగల్ అడిగింది. ఆద్య కూడా ఉప్మా తినట్లేదు. సో నేను ఉప్మా కూడా తింటాను, పొంగల్ కూడా తింటాను. ఏది మిగిలితే అది తింటాను. రెండు ఇష్టమే నాకు. సో అయితే ఏం చేస్తున్నానంటే మామయ్య కోసం, మా వారి కోసం ఉప్మా చేస్తున్నాను, పిల్లల కోసం పొంగల్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, దోసపిండి లేకపోవడం వల్ల నా కష్టాలు. దోసపిండి కాదు, మెయిన్గా ఇడ్లీ పిండి. ఇడ్లీ కనుక ఉంటే ఏం మాట్లాడకుండా తినేస్తారు. 365 రోజులు ఇడ్లీ పెట్టినా తినేస్తారు. సో నేను పిండి అయితే కలపాలి. అయితే ఇంకా ఉప్మా. సో ఉప్మా అందరికీ తెలిసిందే, నేను పెద్దగా అయితే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఉప్మానే చెప్తాను నేను. సో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. అందులో శనగపప్పు, మినప్పప్పు వేసాను. పల్లీలు వేయలేదు, జీడిపప్పు వేస్తాను. సో జీడిపప్పు వేస్తే పల్లీలు వేయను, పల్లీలు వేస్తే జీడిపప్పు వేయను. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి వేసాను అనమాట, కొంచెం కరివేపాకు. అదంతా బాగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఇద్దరికి సరిపోతుందండి. మా వారికి సరిపోతుంది, మామయ్యకి సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను రవ్వను బాగా వేయించుకుంటున్నాను కదా. సో అందులో నేను హాఫ్ రవ్వ తీసేస్తాను. సో మామయ్య లేట్గా తింటారు కదా, సో మామయ్యకి నేను మళ్ళీ చేసిస్తాను అనమాట. ఇన్స్టెంట్ మిక్స్లో కూడా మనం ఆ రవ్వను వేయించేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయలు వేసాం కాబట్టి బయట నిల్వ ఉండదు, స్మెల్ వచ్చేస్తుంది. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది ఇన్స్టెంట్ మిక్స్లో కూడా ఎవరికైనా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంక ఇదేమో పొంగలి, రవ్వ పొంగల్ చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే మాత్రం ఒక కప్పు పెసరపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకున్న పెసరపప్పులో 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ చొప్పున 3 కప్పులు వాటరు పెసరపప్పులోనే వేసేసాను అనమాట. సో సాల్ట్ కూడా వేసేసాను. అది కొంచెం మంచిగా మరగాలి. ఆ తర్వాత రవ్వ వేసేస్తాను అంటే పొంగల్లోకి. సో అక్కడ నీళ్ళు అయితే మరుగుతూ ఉన్నాయి. ఇంకా ఉప్మాకు కూడా ఎసరు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే చెప్పాను కదా కొంచెం తీసి పెట్టేస్తున్నాను అని చెప్పి. యాక్చువల్గా చేసేసుకోవచ్చు, చేసి పెట్టేసేయచ్చు ఉప్మా కూడా. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఒక 2-3 అవర్స్ తర్వాత కనుక తినాలి అంటే ఉప్మా, అప్పుడు ఏంటి అంటే కొంచెం గట్టిగా అయిపోవడం అలా ఉంటుంది కదా. సో వేడిగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మామయ్య కోసం ఏంటంటే ఇలా ఒక హాఫ్ కప్పు, ఇది ఫుల్ కప్ కదా, సో హాఫ్ కప్పు మా వారికి చేస్తున్నాను, ఇంకొక హాఫ్ కప్పు మామయ్య కోసం తీసి పక్కన పెట్టాను. నాకేంటంటే ఏదైనా సరే ఎవరికైనా పెట్టేటప్పుడు వేడిగా పెట్టడమే అలవాటు. ఆఖరికి ఇడ్లీ పెట్టినా సరే మళ్ళీ వేడి చేసే పెడతాను అనమాట. దోశలు కూడా వేడిగా వేసిస్తాను. చపాతీలు కూడా అంతే. వీళ్ళైతే తిడతా ఉంటారు, ఎందుకు అలా స్టవ్ దగ్గర అలా ఉండిపోతావు అని చెప్పి. కానీ నాకు అది ఎందుకో వేడిగా సర్వ్ చేస్తే అదొక అలవాటు. కానీ ఈ లంచ్ బాక్సులు పుణ్యమా అని చెప్పేసి పిల్లలకు కానీ మా వారికి కానీ ఇంక ఉదయాన్నే కట్టేస్తాను కదా, పాపం ఏం తింటారు మధ్యాహ్నం అనిపిస్తుంది. నేనైతే తిన్నండి, చల్లారితే మాత్రం నేను అస్సలు తిన్ను. నాకు ఎండాకాలమైనా వర్షాకాలమైనా సరే ఫుడ్ మాత్రం వేడిగానే ఉండాలి. కానీ ఇంకా పాపం వీళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి సో ఇలా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. హాఫ్ కప్పు రవ్వ కదా, సో హాఫ్ కప్కి 1.5 కప్ చొప్పున వాటర్ అయితే మరిగించి ఆ వాటర్ అయితే వేసేసా. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసాను, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. ఆ తర్వాత నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకొంచెం కూడా వేసాను పైన నెయ్యి. సో మా ఆయనకి నెయ్యి ఫ్లేవర్ ఇష్టము, సో అందుకే కొంచెం నెయ్యి అయితే మళ్ళీ వేసాను అనమాట. సో ఇంకా మా ఆయనకి ఏంటి అంటే ఆవకాయ పచ్చళ్ళు ఇలాంటివి ఏవి నచ్చవు, షుగర్ వేసుకొని తింటారు. దానికి క్వైట్ ఆపోజిట్ మా పిల్లలు, ఆవకాయ పచ్చడి వేసుకొని తింటారనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే పెసరపప్పులో ఎసురు వేసుకున్నాం కదా నీళ్ళు, అది బాగా మరిగిపోయాయి. అందులో రవ్వ కూడా రవ్వ వేసేసి సిమ్లో పెట్టాను. అది మంచిగా ఉడికిపోయింది. మనకేంటి అంటే ఈ పొంగలి బియ్యం పొంగల్తో పోల్చుకుంటే త్వరగా అయిపోద్దండి. ఎందుకంటే బియ్యం అయితే కొంచెం నానబెట్టాలి, కుక్కర్ పెట్టాలి, అట్లా ఉంటుంది. పెసరపప్పుకి కుక్కర్ కూడా అవసరం లేదు, త్వరగా పెసరపప్పు ఉడికిపోద్ది కాబట్టి ఈ రవ్వ కూడా ఫాస్ట్గానే ఉడికిపోద్ది. మరీ అంత టైం తీసుకోదు, త్వరగా అయిపోద్ది అనమాట. సో లాస్ట్గా కొంచెం పోపు అయితే పెట్టేశాను. మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కూడా వేసుకుంటారు, ఇంగువ కూడా వేసుకుంటారు, పసుపు వేసుకుంటారు. సో నాకు అవేవి ఫ్లేవర్స్ నచ్చవు,
అందుకే వేయట్లేదు. కొంతమందికి నచ్చుతాయి కాబట్టి కొంచెం అల్లం తురుము, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకోవచ్చు. సో ఇంకా అది వచ్చేసి పిల్లలకి నాకు అనమాట. నేనేంటి అంటే కొంచెం పొంగల్ తిన్నాను, కొంచెం మామయ్యకి చేసినప్పుడు కొంచెం ఉప్మా తిన్నాను, ఇది కొంచెం అది కొంచెం అలా తిన్నా అనమాట. సో ఇంకా మార్నింగ్ ఏంటి అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బాక్స్ పెట్టేసి ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాను, లేదు అంటే జ్యూస్ చేసి ఇస్తున్నా. ఇవాళ టైం లేదని చెప్పేసి మా వారు హెల్ప్ చేశారు, కొంచెం వాటర్ మిలన్ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఇంకా ఆద్య కోసం ఒక కప్ అయితే ఉంచారు. సో అది టిఫిన్ తినేసిన తర్వాత ఇస్తానమ్మా అన్నాను. ఇప్పుడు అది తింటే మళ్ళీ టిఫిన్ తిందు, అందుకని చెప్పి ఇంక లేపి తన్ని బ్రష్ చేసుకోమని చెప్పి పంపించా. ఇంక ఇవన్నీ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇంకా మడత పెట్టుకోవాలి కదా. సో అందరం ఇంకేంటి అంటే ఇక్కడే కొంచెం అడ్జస్ట్ అయ్యి, ఒకే ఏసీ కదా ఉంది, సో అందరం ఈ రూమ్లోనే పడుకుంటాం అనమాట. లక్కీగా ఈ రూమ్ కొంచెం పెద్దది. సో కిందంతా కొంచెం బొంతలు. ఈ బ్లాంకెట్స్ ఇలా పనికొస్తున్నాయండి. 2 బ్లాంకెట్స్ ఒకదాని మీద ఒకటి వేస్తే ఏంటంటే కొంచెం కింద కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అంటే మరీ కింద పడుకున్నప్పుడు గచ్చు గుచ్చుకుంటుంది కదా. సో అలా కాకుండా ఒక 2 బొంతలు అదే ఈ బ్లాంకెట్లు వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం పరుపులాగా ఉంది. సో చిన్న రూమ్లో ఉన్న పరుపు తెచ్చి ఇక్కడ వేసుకున్నా సరిపోదు, అది 2 మనుషులకే సరిపోద్ది. అందుకని చెప్పి ఇంకా కింద ఆ పెద్ద పెద్ద సైజు బ్లాంకెట్స్ ఏంటి అంటే సమ్మర్లో కూడా యూజ్ అవుతాయి, అలాగే వింటర్లో కూడా యూజ్ అవుతాయి. ఇంకొక 2 అయితే కొనుక్కోవాలండి ఇలాంటి లావుగా ఉన్న బ్లాంకెట్స్, ఎందుకంటే కింద వేసుకోవడానికి సరిపోతున్నాయి, కప్పుకోవడానికి చలి పడుతుంది మళ్ళీ. నార్మల్ బెడ్షీట్స్ ఏంటి అంటే ఆగట్లేదు. సో ఆ బ్లాంకెట్స్ నన్ను చాలామంది అడిగారు ఎక్కడ కొన్నారు, దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. అవి ఎప్పుడో నేను తీసుకొని పురాతన కాలంలో తీసుకున్నాను, ఒక 2-3 ఇయర్స్ అయిపోతుంది కూడా తీసుకొని కూడా. సో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బాగానే ఉంటుందండి. అంటే కాటన్ కాదు, కొంచెం కాటన్ సిల్క్ బ్లెండెడ్ లాగా ఉంటుంది అనమాట ఆ బ్లాంకెట్స్ అయితే. కాకపోతే మనకి ఇరిటేషన్గా గుచ్చుకోవడం అలా అయితే ఏమీ ఉండదు. ప్యూర్ కాటన్తో కూడా వస్తాయి అంటే ఆ బ్లాంకెట్స్, కానీ ఇదేంటి అంటే కొంచెం సిల్క్ మిక్స్ అయ్యిందని అనిపిస్తుంది నాకైతే. సో దీని ప్రైస్ వచ్చేసి 700-800 పడిందండి అది ఒక్కొక్క బ్లాంకెట్. ఒకవేళ లింక్ కనుక ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో అలాగే ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే అడిగారు, ఇప్పుడు సమ్మర్ కదా, సో అందరికీ బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఇవి అవసరం పడతాయి కదా. సో అందుకని లింక్ కనుక ఉంటే ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి. అయితే మీది ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలండి, మీరైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి. నేను ఒకటి అనుకుంటున్నాను, అది మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది ఎందుకు భారతి మీరు ప్రమోషన్స్ చేయరు, ప్రమోషన్స్ చేస్తేనే మీకు ఎక్కువ వ్యూవర్షిప్ పెరుగుతుంది, అలాగే ఎక్కువ వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అని చెప్పి. నాకు ప్రమోషన్స్ అంటే నాకు భయం అండి. నేను ఏ కంటెంట్ అంటే నేను వంటలు ఎక్కువ చేస్తాను, సో దానికి సంబంధించిన ప్రమోషన్స్ ఏదైనా వస్తే నేను చేద్దామనే చూస్తున్నాను. కాకపోతే నాకు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏమి నన్ను ఏం కాంటాక్ట్ అవ్వలేదు. నాకు ఎక్కువగా ఈ బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కొలాబరేట్ చేయమని అయితే వచ్చినాయి, కానీ నేను అవి వాడను. అందుకే నేను అబద్ధం రివ్యూ మీకు ఇవ్వలేక నేను అవి ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, వీడియోస్ కూడా చేయలేదు. అలా అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి కదా, సో వాటి కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ ఏంటి అంటే మాలాంటి యూట్యూబర్స్కి ఒక ఆప్షన్ ఇచ్చిందనమాట. ఇది వేరే వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదండి, నేనైతే చెప్పి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి అని చెప్పాను కదా. సో నేనేం ఊరికనే ట్యాగ్ చేయట్లేదండి. సో ప్రోడక్ట్లో ట్యాగ్ చేయడం వల్ల మీరు ఎవరైనా సరే కొంటే, ఇప్పుడు నన్ను ఒక 10 మంది వరకు అడిగారు. సో ఇప్పుడు ఆ 10 మంది కనుక కొన్నారనుకోండి, ఇప్పుడు అది 700 అనుకోండి ఆ బెడ్షీటు. సో 700కి 2% అంటే ఎంత ఒక 20 రూపీసా 15 రూపీస్ అట్లా, 14 రూపీస్ అనుకుంటున్నాను. 14 రూపీస్ నాకు కమిషన్ వస్తుంది అనమాట. సో మీరు కొనడం వల్ల 2% ఇస్తారండి. సో అంతకంటే ఎక్కువైతే ఎవ్వరు ఇవ్వరు, ఖచ్చితంగా ఒక 2% ఇస్తారు కమిషను. అయితే సో మీకు ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏంటి అంటే 10,000 20,000 ఇచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటారు, కానీ నేను అలా చేయట్లేదు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను మీకోసం మీకు ఏదైతే అవసరమో, పెద్ద పెద్ద బ్రాండ్స్ కాదు, నార్మల్ రేట్ అంటే మనకి బడ్జెట్లో ఉన్న రేట్ ఒకసారి చూడాలి, మంచి బ్రాండ్ చూడాలి, మనకి రీజనబుల్ ప్రైస్కి వస్తుందా లేదా చూసి నేను దాన్ని ఆర్డర్ చేసి మీకు నేను రివ్యూ ఇస్తానమాట. బాగుంటే కొనమని చెప్తాను, ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, నచ్చితే కొనండి, అది కూడా మీకు అవసరం ఉంటే. లేదు అది బాగాలేదు అంటే నేనే రిటర్న్ చేసేస్తాను, ప్రోడక్ట్ బాగాలేదండి నేనే రిటర్న్ చేసేస్తున్నాను అని మీకు చెప్పి ప్రోడక్ట్ని రిటర్న్ చేసేస్తాను.
సో ఇట్లాగా అప్పుడప్పుడు మన ఇంటికి అవసరం అయ్యే థింగ్స్ని నేనే కొని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎవరు కూడా నన్ను ప్రమోట్ చేయమని అడిగిన వాళ్ళు కాదు. నాకు ఇలా చేయడం వల్ల నాకు ఎవరు కూడా అమౌంట్ అయితే ఎవరు ఇవ్వరు. ఒకవేళ నాకు అమౌంట్ ఏదైనా వచ్చింది అంటే అది మీ ద్వారానే వస్తుంది. సో మీరు అది కొనడం వల్లనే నాకు ఒక 2% కమిషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను. సో ఇక మీదటి నుంచి ఎప్పుడైనా సరే ఏదైనా నేను చూస్తున్నాను అనమాట, ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్. ఇప్పుడు వరకు కూడా నేను రీసెంట్గా చాపర్ కొన్నాను కదా, ఆ చాపర్కి కూడా నిజం చెప్తున్నాను, నాకు తెలియదండి, నేను నార్మల్గానే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే షేర్ చేశాను. ట్యాగ్ ప్రోడక్ట్లో నేను ఎక్కడ కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ అయితే నేను ఎక్కడా చేయలేదు. తర్వాత నేను ఒక షార్ట్లో పోస్ట్ చేశాను అనమాట. సో మీరు చాలామంది లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు భారతి అన్నారు. తర్వాత ఇంకొక వీడియోలో కూడా నేను లింక్స్ పెట్టాను. అయితే ఏంటి అంటే అప్పుడు చాలామందే కొన్నారు. సో అప్పుడు నాకు నిజంగా నేను కనుక ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేసుంటే నాకు కొంచెం అమౌంట్ వచ్చేది. కానీ అప్పుడు నాకు అంత అంటే తెలుసు, కానీ ఎందుకులే అన్నట్లుగా లైట్ తీసుకున్నాను. కానీ తప్పే ఉంది. సో నేను పని చేస్తున్నాను, మనం చేసే పనికి ₹1 ఆశించడంలో తప్పు లేదు కదా కష్టపడుతున్నప్పుడు. సో అందుకే జెన్యూన్గా మీకు చెప్పి చేస్తున్నాను. సో ఏదైనా ప్రోడక్ట్స్ ఒకవేళ మీకు కూడా ఏదైనా రివ్యూ చేయాల్సిన ఐటమ్స్ ఏవైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. సో అది బాగుంది అంటే నేను అది తెప్పించి, అంటే ఎక్కువ మంది ఏదైతే ఏ ప్రోడక్ట్ అయితే అడుగుతున్నారో ఆ ప్రోడక్ట్ తెప్పించి రివ్యూ చేస్తాను. బాగుంటే నేను ఉంచుకుంటాను, మిమ్మల్ని కూడా కొనమని చెప్తాను. బాగలేదు అంటే నేను రిటర్న్ చేస్తాను. సో ఓకేనా. సో ఇదైతే ఎటువంటి బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే కాదు, పర్సనల్గా నేను రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఎటువంటి మోసం, చీటింగ్ ఇట్లా ఏమీ లేదు. ప్రోడక్ట్ తెప్పించి దానికోసం రివ్యూ చేస్తాను, మీరు కొంటే నాకు కమిషన్ వస్తుంది అంతే. సో నాకు వేరే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు, మీరే ఇస్తారు. సో భారతి మీద ప్రేమ ఉంటే, సో భారతి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది అని చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, సో రోజు కనీసం ఒక 10-20 కామెంట్లు వస్తాయి అన్నమాట. ఏదో ఒక వీడియోకి అలా వస్తూనే ఉంటాయి. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు భారతి, కానీ నీకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు, మాకే చాలా బాధేస్తుంది, చాలా ఓపిక్గా చేస్తావు, నీ ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్ అని. నిజంగా మీరు పెట్టే ఆ కామెంట్సే నాకు చాలా బూస్టప్ ఇస్తూ ఉంటాయండి. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే అంటే కొంతమంది యూట్యూబ్ అంటే చాలా చులకనగా చూస్తారా, ఏముంది యూట్యూబ్ ఇంట్లో కూర్చొని చేసేయడమే కదా అని. కానీ ఏదైనా పని చేస్తేనే దాని కష్టం తెలుస్తుంది. అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చేసే పనిని ఆ అమ్మాయి వర్కింగ్ ఉమెన్ అంటారు, కానీ యూట్యూబ్ చేస్తుంటే మాత్రం వర్కింగ్ ఉమెన్ అని అనరు, ఇంట్లోనే ఉంటావు కదా అన్నట్లు ఉంటారు. కానీ కాదండి, ఆఫీస్కి వెళ్తేనే అట్లీస్ట్ 10 to 5 ఉంటుంది వర్క్. కానీ మాలాంటి యూట్యూబర్స్కి ఏంటి అంటే నైట్ అంతా వర్క్ ఉంటుంది, ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. సో ఇంట్లో వీడియోస్ తీస్తూ కష్టమైతే ఖచ్చితంగా ఉంటుంది. సో కష్టం విలువ తెలిసిన వాళ్ళే అలాంటి కామెంట్ పెడతారు అని నేనైతే అనుకుంటాను. సో మీరు పెట్టే కామెంట్కి నేను అసలు ఎంత ఎమోషనల్ అవుతానంటే, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నిజానికి. అంటే కష్టం గురించి అర్థం చేసుకొని ఒక కామెంట్ పెడితే నాకు కూడా ఏంటి అంటే ఓకే, అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు అనిపిస్తుంది అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా నాకు చెప్పాలంటే ఇవన్నీ కూడా నాకు సజెషన్స్ ద్వారానే వచ్చాయి. భారతి మీరు ఎందుకు ప్రమోషన్స్ చేయరు ఇట్లా అనడం వల్ల ఓకే అని నేను అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశాను. నాకు ఇదివరకు చాలా రోజుల నుంచి నాకు ఆ ట్యాగ్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ ఎప్పటి నుంచో ఉంది. కానీ నేను రీసెంట్గా ఒక 1 week 10 days నుంచే, మీరు గమనించినట్లయితే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అని ఒక 10 days నుంచి చెప్తున్నాను కదా. ఏంటి అంటే ఓకే, దానివల్ల మనం కమిషన్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి. సో అలానే నేను ఏదంటే అది చూపించి మిమ్మల్ని కొనమని అయితే చెప్పనండి. ఖచ్చితంగా మంచి ప్రోడక్టే తెప్పిస్తాను, అది కూడా బడ్జెట్లో ఉండేదే అనమాట. సో మీరు అదనమాట. ఇంకా దాని గురించి అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. సో ఫైనల్గా మీతో అయితే చెప్పేశాను. సో ఒక ప్రోడక్ట్ ఏదైనా ఒక మంచి ప్రోడక్ట్ ఇంటికి కావాల్సింది చెప్పండి, దాన్ని రివ్యూ చేద్దాం ఓకేనా. సో అది కుకింగ్ వెజల్సా, కుక్కర్లా, లేకపోతే ఏవైనా ఎక్కువ మంది ఏదైతే అడుగుతారో దాన్ని తెప్పిస్తాను ఓకేనా. ఆ తర్వాత ఇంకా సో ఇంట్లో పని అయిపోయింది. తర్వాత త్వరగా వంట అయితే చేశానండి. ఇవాళ పప్పుచారు చేశాను. సో పప్పుచారు రెసిపీ ఎప్పుడు మీతో షేర్ చేసేదే కదా, అందుకే ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. పప్పుచారు చేసేసి ఫిష్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఎయిర్ ఫ్రైయర్ కాస్ట్ అడుగుతున్నారు 5,000 6,000 అండి, నాకు గుర్తులేదు.
సో నిన్న రివ్యూ చేశాను కదా, కంటెంట్ వీడియో చేస్తే పెద్దగా ఏం వెళ్ళదండి, వ్లాగ్స్ ఎక్కువ చూస్తారు, నాకు అదే బాధేస్తుంది. సో సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అని చేశాను, ఆ వీడియో కూడా వెళ్ళలేదు. నిన్నేమో ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ అడిగారు, సో అది కూడా చేశాను, అది కూడా పెద్దగా వెళ్ళలేదు. ఓకేలేండి, వెళ్ళలేదని కాదు కానీ చెప్తున్నా. సో వ్లాగ్సే వెళ్తాయి కానీ కంటెంట్ వీడియోస్ అనేవి ఎందుకో పెద్దగా వెళ్ళవన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఏంటి అంటే నేను షర్బత్ చేశాను. సో మా వారికి లంచ్ బాక్స్ ఫిష్ను పప్పుచారు పెట్టేశాను, అలాగే మజ్జిగ తనకైతే బాక్స్ పెట్టేసి మా వారికి ఇచ్చేసాను. ఇంక ఈ లోపల పిల్లలు వచ్చేసారు. సో వాళ్ళు రాగానే ఇంకా అమ్మ చల్లగా ఏదైనా ఇవ్వమ్మా అని అడుగుతారు. సో షర్బత్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. సో షర్బత్ అయితే అయిపోయిన వెంటనే చేసుకుంటూనే ఉంటాను. ఒక 2-3 ప్యాకెట్స్ తెప్పించి పెట్టేసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉంటాయండి ఈ ప్యాకెట్స్. సో ఒకవేళ లింక్ ఉంటే మాత్రం పెట్టడానికి ట్రై చేస్తాను. సో అదేంటి అంటే అవి తెప్పించి పెట్టుకొని ఇలా కనుక చేసి పెట్టుకున్నాం అనుకోండి, షర్బత్ లాగా ఏం లేదు, ఒక ప్యాకెట్కి 5 లీటర్స్ వాటర్ వేసి బాగా 4 లీటర్స్ అయ్యే వరకు మరగబెట్టాలి. దాన్ని వడకట్టేసి తర్వాత 1 కేజీ పటికి బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ ఏదైనా వేసి షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి. సో అదంతా బాగా దగ్గరికి అయ్యేసరికి 2 లీటర్స్ వస్తుందండి. 5 లీటర్స్కి ఫైనల్గా మనకి 2 లీటర్స్ వస్తుంది అనమాట, 2.5 లీటర్స్ వస్తుంది. సో దాన్ని ఇలా బాటిల్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కలుపుకొని, సోడా అయితే సోడా, నార్మల్ మంచినీళ్ళు అయితే చల్లటి నీళ్ళు కలుపుకొని తాగితే హాయిగా ఉంటుంది, వేడి చేయదు, చలవ చేస్తుంది. సో ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అనమాట అది మాత్రం. సో ఇదివరకు ఏంటి అంటే నెల్లూరు వెళ్ళినప్పుడు తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు ఏంటి అంటే నేనే ఇంట్లో చేసుకుంటున్నాను దాన్ని అయితే. ఆ తర్వాత ఇంక మా చిటిగాడేమో ఇంక పప్పుచారు చేశాను కదా, సో మా వారికి మామయ్యకి ఏంటి అంటే ఫిష్ ఉంది. సో ఇంక ఇంట్లో పిల్లలకి మాత్రం ఇంకా ఆమ్లెట్స్ వేస్తున్నాను. మా చిటిగాడు ఆమ్లెట్ వేస్తాడంట. సో తనకి ఏంటి అంటే ఉల్లిపాయలు లేకుండా ప్లెయిన్ ఆమ్లెట్ అయితే తనే వేసుకుంటానంటుంది. కానీ నాకేమో కింద ఉంపేస్తుందేమో అని టెన్షను. అప్పుడే అది వేగాలి కదా. 2 minutes ఉండు. అన్నయ్య ప్రాంక్ చేస్తాను. ఏం ప్రాంక్? అది వేడిదిరా. ఏ ఆమ్లెట్ మాడిపోతుంది రావే. ఏ ఆద్య అయ్యో ఏం లేదు, నీకు ఉల్లిపాయలు లేకుండా అడిగావు కదా. చూసారా, ఫస్ట్ ఏమో ఏం పర్వాలేదులే అనింది, మాడిపోయింది అంటే, తర్వాత ఏమో నాకు వద్దు అంటుంది, అంటే అలా అన్నయ్యలకి ఇచ్చేవని. తర్వాత దాంట్లో ఉల్లిపాయలు లేకుండా వేసా అనమాట, తను ఉల్లిపాయలు ఉంటే తిందని. లక్కీ విష్ణుకి ఉల్లిపాయలు ఉండాలి, సో వాళ్ళకేమో ఉల్లిపాయలతో వేసాను, తనకేమో ఉల్లిపాయ లేకుండా వేసాను. అమ్మ వీళ్ళతో సరిపోతుందండి. అన్నం తినేసిన తర్వాత చూడండి, పడుకోమంటే పడుకోకుండా ఎలా చేస్తున్నారో వాళ్ళు. పడుకోరా మీరు? పడుకోకపోతే ఇంకా రూమ్ లోకి వెళ్ళి బుక్స్ ఎందుకు పడుకో? అయితే అందరూ రూమ్ లోకి వెళ్ళిపోండి, నేను పడుకుంటాను. ఇద్దరు వస్తుందిరా. బ్రహ్మాస్త్రం మూవీ చూస్తున్నారండి. ఏది ఇలా పైకి ఎక్కుకోరా, అప్పుడంగా ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అబ్బాబ్బాబ్బాబ్బా. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక వాళ్ళ గురించి ఎప్పటికీ తెలుసుకోలేదు. నువ్వు అనాథగా మిగిలిపోతావు. అదే చాయిస్ నాకు ఎట్లా మా అమ్మ నాన్న గురించి నీకేం చేశాను? నేను నీకేమీ చెప్పను.
అయ్యో అప్పటిదాకా ఈ విషయం పెద్దన్న కాంపిటీషన్ కాబట్టి ఇద్దరిని పెట్టాల్సి వస్తుంది. లేకపోతే పెద్దన్ని వద్దా? ఆహా. ఉండి పోషణ పెద్దన్నే కోపడుతున్నావు కాబట్టి పెద్దన్నయ్యని కూడా ఇష్టపడుతున్నావు, లేకపోతే పెద్దన్న వద్దా అని ఇటు వచ్చారు వాళ్ళకి వద్దంట దానికి వెళ్ళు. చూసారు కదండి వాళ్ళ గోల. వాళ్ళు పడుకోవట్లేదు, సినిమా వేసారండి, ఆ సినిమా చూస్తూ ఉన్నారనమాట. హాఫ్ డే స్కూల్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి, కొత్త క్లాస్కి ప్రమోట్ అయిపోయారు. సో ఫుల్ చిల్ మోడ్లో ఉన్నారనమాట మా వాళ్ళు అయితే ప్రస్తుతానికి. నాకేమో నిద్ర వస్తుంది, అంటే మధ్యాహ్నం 1 గంట పడుకోవడం అలవాటు నాకు, వీళ్ళేమో పడుకోవట్లేదు, నన్ను పడుకోనియట్లేదు. సో ఇలా నడుస్తూ ఉందన్నమాట. సో అదండి ఇంక వాటి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.